అనకాపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఊరు శివారు ప్రాంతంలో ఓ వ్యక్తిని దారుణంగా చంపారు దుండగులు. బండరాయితో తలపై కొట్టి అత్యంత కిరాతకంగా హతమార్చారు. ఈ భీకరమైన ఘటనతో అనకాపల్లి జిల్లా ప్రజానీకం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇంతకీ ఈ హత్య ఎవరు చేశారు, ఎందుకు చేశారు, పోలీసులు ఎటువంటి ఆధారాలు సేకరించారు? వాచ్ ది స్టోరీ. అనకాపల్లి జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. లంకలపాలెం శివారు ప్రాంతంలో మర్డర్ జరగడంతో ఆ ప్రాంత పరిసర వాసులు ఆందోళన చెందుతున్నారు. విశాఖపట్నం జిల్లా ఆగనంపుడికి చెందిన ఈగల వెంకునాయుడనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలోని లంకలపాలెంలో ఈ ఘోర ఘటన జరిగింది. లంకలపాలెంలోని వినాయకనగర్ లేఅవుట్లోని ఓ పార్కులో దుండగులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. రక్తపు మడుగులో పడి ఉన్న అతన్ని చూసి పార్కుకొచ్చిన వారు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పరవాడ పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అక్కడున్న వారిని పలు ప్రశ్నలు వేసి సమాచారం సేకరించారు. పోలీసులకు సహాయంగా అక్కడకు చేరుకున్న క్లూస్ టీం ప్రాథమిక ఆధారాలు సేకరించింది. అయితే పక్కా ప్రణాళిక ప్రకారమే వెంకునాయుడి హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.